ఇంక స్టార్ట్ చేద్దామా? దీంతో పాటు ఏంటంటే ప్లాసెంటా పొజిషన్ అనేది చూసుకోవాలి. అంటే మీ మాయ అనేది పైకే ఉందా? లేదా గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ అంటారు కదా! సర్విక్స్ దగ్గరకు ఉందా? సో, అట్లా దగ్గరకుంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అండ్ దానివల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఈ మాయ పొజిషన్, ప్లాసెంటా పొజిషన్ అనేది నార్మలే ఉందా? లేదా? తెలీదురా, తెలిసినా చెప్పను అనేది ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అండ్ దీంతో పాటు బేబీ హెడ్ అనేది ఎట్లా ఉంది? అంటే బేబీ హెడ్ పైకి ఉందా? లేదా కిందికి ఉందా? లేదా కార్డ్ ఏమైనా హెడ్ చుట్టూ కార్డ్ ఉందా? అండ్ ఒక్కోసారి ఏంటి అంటే ఈ హెడ్ చుట్టూ కార్డ్ ఉంటే లైక్ బేబీ మూవ్‌మెంట్స్ అనేవి సరిగ్గా తెలవకపోవచ్చు. అండ్ ఒక్కోసారి 2-3 లూప్స్ ఆఫ్ కార్డ్ ఉంటే బేబీకి లైక్ మెడ చుట్టూ కార్డ్ టైట్‌గా అయిపోయే రిస్క్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎన్ని లూప్స్ ఆఫ్ కార్డ్ ఉంది? అసలు కార్డ్ అనేది ఉందా? లేదా? బేబీ నెక్ చుట్టూ అనేది తెలుసుకోవాలి. అండ్ దీంతో పాటు మెయిన్‌గా బ్లడ్ సప్లై ఎట్లా ఉంది? అంటే మెయిన్‌గా మనం చూసేది ఒక 3 ఆర్టరీస్ చూస్తామనమాట బ్లడ్ సప్లై. సో, ఈ బ్లడ్ సప్లై అనేది బానే ఉందా? లేదా? దానివల్ల ఏమన్నా బేబీకి ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చా? సో, ఇది మనం తెలుసుకోవాల్సిన మెయిన్ యాస్పెక్ట్స్ అండ్ మీ డాక్టర్ గారిని అడగాల్సిన మెయిన్ క్వెషన్స్ అనమాట. అరే ఏంట్రా ఇది? సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.